హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. పొద్దున మా పిల్లలంటే శ్రద్ధ స్కూల్కి వెళ్ళలేదు, మా చిన్నోడు అయితే స్కూల్కి పోయిండు. ఇప్పుడు టైం అయితే 10:10 అవుతుందని చూపిస్తుంది, కానీ మాది 10:00 కాబట్టి 9:30 అవుతుంది టైము. ఇంకా మేము ఛాయ్ తాగలేదు. ఇప్పుడే ఛాయ్ పెట్టేసి ఇక బావకైతే పోసి అటుకులేసిన. ఇక శ్రద్ధ అయితే ఇప్పుడు ఆక తీసింది. వాళ్ళ డాడీ చదువుకో అంటే వచ్చి అడ కూర్చుంది. ఛాయ్ పోసిన ఆమె కూడా ఛాయ్ తాగాలి. ఇక దీపం కూడా పెట్టేసిన నేను శనివారం కాబట్టి. ఇక ఇంటిది బియ్యం కూడా కడిగేసిన. తర్వాత ఈరోజు బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నేను దీంతో సెకండ్ టైం కావచ్చు, ఒక్కసారి ఆడున్నప్పుడు చేసాను మా ఇంటికి ఉన్నప్పుడు. తర్వాత ఈరోజు నేను బీరకాయ కూర వండినా, దాన్ని మిగిలిన పొట్టు దాచిపెట్టే అట్లా ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. కానీ అప్పలోకి ఏంటంటే ఇంకా నేను కూడా ఛాయ్ తాగాలి కదా, ఛాయ్ తాగకంటే ముందు నైట్ రొట్టెలు వేసి ఉంటే గోధుమ రొట్టెలు, అది కొంచెం టిఫిన్లో వేసి. ఏ రొట్టె తీసుకో, పెద్ద రొట్టె కాదు, ఇంట్లో ఆడుతుంది. రొట్టెలలో పెద్దది చిన్నది కూడా తీసుకో ఫాస్ట్ గద కిందే పెద్ద ఉంది నాన్న, అది కూడా చిన్నది ఉంది. చెప్పు తిన్నది మా శ్రద్ధ. ఏది తాను చేయమంటే తాను చేయలేదు, ఏం చేయలేదు. స్కూల్కి పోతే అయితే వేసు బతలాడంగా ఛాయ్ పోసిన. ఈరోజు బతలాడంగా ఛాయ్ పోసిన. తొక్కు కదా అది, ఏంటిది కూరని. ఇప్పుడు నీకు అదే పెట్టేస్తుంది, నేను ఇది తింటా, అది డాడీకి ఇచ్చేస్తా. ఇదైతే నేను ఆలుగడ్డ కూర అని చెప్పిన కదా, బీరకాయ కూర అని చెప్పిన. బీరకాయ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఎక్కువైతే మళ్ళీ నేను ఏం చేసిన అనేది షార్ట్ తీసిన. చూడుర్రి, బీరకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది. మళ్ళీ దాన్ని ఏంటంటే మేనేజ్ చేసిన. ఏం చేసిన అనేది షార్ట్ కూడా వస్తుంది. మరి ఇది ఫస్ట్ వస్తుంది, అది ఫస్ట్ వస్తుంది తెలియదు. మంచిగా ఒక చపాతి ఉంది పొద్దుకి, అది మళ్ళీ వండి చపాతి వేసిన. నైట్ తినగా మిగిలి ఉంది. ఇది మంచిగా ఒకటి ఫోనేనా చూసుడా. ఛాయ్ తాగుతావు ఏమన్నా? నేనైతే కూర్చొని తింటున్నాను రిలాక్స్గా. ఛాయ్ గడ్డి అవుతుంది. దొడ్డ అటుకులు వేసిన నీకు, దొడ్డ అటుకులు వేసిన గడ్డిగా అవుతుంది. ఛాయ్ తాగు. నాకు ఇది ఫ్లేవరు కొత్త అనిపిస్తుంది. అదే నేను టేస్ట్ చేసినంటే, మేము ఇంటర్లో ఉన్నప్పుడు పుట్టపర్తి సాయిబాబా కాడికి ఇట్లా సేవ్ చేయడానికి ఒక 10 days పోయినాం అప్పుడు మేము. అయితే అప్పుడు నైట్ భోజనం ఏం పెడతారంటే వాళ్ళు మీల్స్ పెడతారు, టిఫిన్ పెడతారు. టిఫిన్ అంటే ఏంటంటే అన్నం తినే ఉద్యోగాలకు 2 చపాతీలు కొంత రైస్ ఇచ్చి కర్రీస్ 2 ఇచ్చేవాళ్ళు. ఇక మీల్స్ అన్నం తినే వాళ్ళకి ఏంటంటే అన్నము, చారు, పప్పు, ఇంకా కూర 3 కూరలు ఇచ్చి అన్నం ఇచ్చేవాళ్ళు. చపాతీ తినే వాళ్ళకి మాత్రం 2 చపాతీలు, అన్నం అయితే గింత కప్పడు కొలతతో ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వేసుకుని లేదు, అడకారు ఇచ్చేవాళ్ళు. నాకు అన్నం తినేదాన్ని కాదు, ఎందుకంటే అన్నము కూరలు కొంచెం సప్ప ఉండేవాళ్ళు ఆడ. నేను చపాతీ తినాను. 2 చపాతీలు, అన్నము, పెరుగన్నం తిరంత ఇచ్చేవాళ్ళు. ఆడ టేస్ట్ ఏంటంటే సేమ్ ఇట్లా అనిపించింది నాకు. ఈ ఫ్లేవర్ తింటే నాకు ఈరోజు అది గుర్తుకొచ్చింది, పుట్టపర్తి సాయిబాబా కాడ తిన్న ఫుడ్ గుర్తుకొచ్చింది. ఇక అన్నం తింటే మాత్రం ఎంత అంటే అంత పెడతారు, కానీ సప్ప ఉంటే ఎక్కువ కర్రీస్, కానీ ఎంత అంటే మనం తిన్నంత పెడతారు. ఇవి అయితే పెట్టరు. నాకైతే ఈ కర్రీ సేమ్ అట్లా అనిపిస్తుంది ఆడ తిన్నట్టు. ఆడ అలా ఇంకొకటి వేసి ఉంటారు కదా. నాకు ఇది ఈ కూర ఏమో ఏలే, కానీ కొంచెం ఫ్లేవర్ అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తింటే అదే గుర్తుకొచ్చింది, పుట్టపర్తి కాడ తిన్నది గుర్తుకొచ్చింది. అది 10 days ఉన్నాం మేము. మమ్మల్ని తోలుకోవేరు, మేమేం పోలేము, పైసలు కట్టుకొని మా సార్ వాళ్ళే. నేను కాదు ఇంటర్ అవుతాం, కానీ స్కూల్లో ఉన్న సార్లు ఉంటారు కదా, మన ఊర్లో ఉన్న సార్లు వేరేటల్లో దొరుకున్నట్టు. మేము అప్పుడు స్టూడెంట్స్ మే కదా, పెద్ద అయినాక తోలుకోయారుగా. మేము మా ఊళ్ళకి 5 members మేము దోస్తున్నాం. వాళ్ళే తోలుకోయారు, వాళ్ళే తోలుకొచ్చారు, వాళ్ళే కట్టుకోరు ట్రైన్కు. నాకు ఈ కూర మొత్తంలో పుట్టపర్తి సాయిబాబా ఫుడ్ గుర్తుకొచ్చింది, ఆడ చేసిన పనులు గుర్తుకొచ్చినాయి. నేను సేవ వేసింది అయితే లోపల గుళ్ళే. మా ఫ్రెండ్స్ ఏమో ఒకళ్ళు వంటకాటు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వేసేసారు, అంతా ఒక్క దగ్గర లేదు. మళ్ళీ ఆచారం ఎట్టుంటుందంటే సేవ వేస్తాడు ఖచ్చితంగా చీరనే కట్టుకోవాలి. నేనైతే మా అక్క చీరలు తీసుకుని పోయినా, మళ్ళీ నిండు కప్పుకోవాలి.
ఇట్లా కొంగేసుకోండి, ఇట్లా కొంగేసి పెట్టుకుని కాదు, వేడి తీసుకొని ఇక్కడ కాంట పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాగ్ చేస్తారు ఒకటి మనకు సపరేట్. అవునండి, పెట్టుకొని పోతేనే అలా అలౌ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదో డ్యూటీ వేసారు వాడికి బ్యాడ్జ్ పెట్టుకుని మన పేరు అవన్నీ ఉంటాయి, మన ఊరు మండలం అవన్నీ. ఆ బ్యాడ్జ్ పెట్టుకుని పోతేనే అందులోకి అలౌ చేస్తారు. నేనైతే నాకు గుళ్ళైనే దొరికింది. మేము గుళ్ళైనే మంచిగా అనిపించింది. సంవత్సరానికి ఒకసారి అలా ఇట్లా చేస్తారు కదా, పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. గప్పుడు దొరకరు మమ్మల్ని. మస్తు అనిపించింది పుట్టపర్తి కాడ. ఫస్ట్ అయితే నూనె పోస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని చెట్టుకి నూనె తెంపుకొచ్చిన. పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవు కాబట్టి కొన్ని మిరపకాయలు వేస్తున్నాను అనమాట. ఇదేమో నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర మా దగ్గర పెట్టింది మా ఇంట్లో, అది పూతొచ్చింది. ఇది వచ్చేసి బీరకాయ పొట్టు కడిగినది. వీటైతే నీళ్ళు ఉన్నాయి కడిగినవి తీసుకోబట్టి శ్రద్ధ ఉండే శ్రద్ధగా ఉడికేది నన్ను ఉడికి నేను ఇక వెల్లుల్లి రెబ్బలు చిటపట అన్నీ బంద్ చేసాను నేను ఇప్పటిదాకైతే. ఎవరురా ఫోన్ ఎవరికన్నా, ఫోన్ ఎవరురా నాకు మరి ఇనవాలే చక్కగా. ఏమి ఇలా చిటపటాన్ని బాగా చిట్టుకున్నాయి. అలాగే జర వేసుకోవచ్చు తీసిస్తాను. కట్ చేసేయంగా నేనా బావా బియ్యం తింటాడట. బియ్యం ఏడున్నాయి ఒక నిమిషం ఏడుండే అలా ఏ వద్దు బియ్యము కొన్ని ఇచ్చి తీసుకుంటా. నేను ఇలా అయితే బాగా చిట్టపట్టం బాగా నింపుతుంది. ఎందుకు ఏమో మరి. ఏం కూర వండుతున్నావు నువ్వు? పచ్చడి నాకు వద్దు, నేను తొక్కేసుకుని అయినా తింటా. అది తొక్కే మరి గీ తొక్కు కాదు, నేను టమాటా తొక్కు వేసుకునే తింటాను. బావా కొంచెం ఉప్పు వేస్తుంది. ఇలా ఉప్పు అంట కొంచెం చాలా కానీ కొంచెము. ఇవి ఏంటిది జీలకర్ర చిచి అయ్యో ధనియాలు నువ్వులు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేయించుకుంటున్నా. టమాటా ఉప్పు కొత్తిమీర వేసేస్తుంది. ఇదైతే పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే చింతపండు వేస్తుంది. ఒక 2 నిమిషాల నుంచి బంద్ చేస్తాను ఇక. ఇప్పుడైతే గోలిచ్చిన మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేయించిన కదా, అవి కూడా ఇందులోనే వేసుకొని అసలు పేస్ట్ పట్టుకోవాలి. నీకని నేను మర్చిపోయినా, ఫస్ట్ ఇవి పట్టేసిన. ఇందులోనే బీరకాయ, టమాటా, చింతపండు ఫ్రై చేసిన కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టేసిన. ఇవైతే గరక బెరక కొంచెం పట్టిన. ఇప్పుడు ఏంటంటే కొన్ని కడాయిలు అసలు జీలకర్ర, నువ్వులు, ఇవి
ధనియాలు ఉన్నాయి కదా 3 వేయించిన అసలు జీలకర్ర ఎక్కడిది ఇల్లు వేసిన నేను అదేంటిది పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పేసాం కదా అప్పుడే ఇవి కూడా అందులో వేసి పట్టాలి తర్వాత మనము గోలించుకుంది కదా ఫస్ట్ వేసినప్పుడు మిరపకాయలు మర్చిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేస్తుంది ఏం చేస్తాం ఇప్పుడు వేసుకుంటున్నా ఏమైంది గొడవలకు అయిపోయింది వేడైంది ఇది వేడైంది అప్పుడు నేను పోసాను పెట్టుకుంటే పోసి పెట్టుకుంటే కొంచెం షార్ట్గా లాస్ట్ చేస్తారు కానీ ఫస్ట్ చేస్తారు ఇదైతే ఇప్పటిదాకా మనం ఏంటిది నువ్వులు ఇట్లా వేసిన పేస్ట్ నువ్వులు జీలకర్ర ఏదైతే బీరకాయ టమాటా కొత్తిమీర అది 2 మిక్స్ బీరకాయ పొట్టు బీరకాయ పొట్టు సార్ అట్లా చెప్తుంది పొట్టు అని చెప్పు మనం మిక్స్ ఏం చేసుకోవాలి ఇది ఒకసారి ఇంటికాడ వేసి ఆడుకున్నా బావ నీకు కొంచెం బోగి అయితే ఆడుకున్నాడు ఎప్పుడు నేను అడిగితే ఏమో నాకైతే గుర్తులేను నేను అక్కడ వేసింది ఒకటే సార్ మళ్ళీ కనిపిస్తలేము అరే ఇట్లా పట్టుకో గుంజానా ఇంకా అయిపోయింది అంతే మొత్తం మంచిగా పట్టుకో జేజా జేజా చట్నీ చట్నీ ఇది వస్తూనే లేదు తింటా నేను చేస్తా తిన్నాక చేస్తుంది తింటా అయిపోతుంది అది తింటున్నాం అదే బాగా ముడికెళ్ళి పోదామన్నాడు తొందర పోదామన్నాడు కదా తొందర పోదామంటున్నావు కదా అర్థం కాలే నేను మళ్ళీ చేస్తా ఏందేమో అన్నావు పోదాం పోదాం చిట్టు వస్తున్నది ఎలా చిట్టు వస్తున్నది ఎలా చెయ్యి అంతే